హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని స్పష్టంగా మార్చుకున్నట్టుగా కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కూడా నిందించవద్దు, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయవద్దని చెప్పేసి పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకే గుడివాడ పేర్ని నాని వెళ్ళిన తర్వాత ఆయన కారు మీద దాడి జరిగిన, లేకపోతే గుడివాడ అమర్నాథ్ దగ్గర కూడా కొంత నిరసనలు జరిగిన, ఎవరు కూడా పవన్ కళ్యాణ్ని పల్లెత్తు మాట అనకుండా ఉన్నారు. ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు, ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని విమర్శించారు పిఠాపురం వెళ్ళి కూడా. సో అంతకుముందు పిఠాపురం వెళ్ళినప్పుడు పెళ్ళాలు, పెళ్ళిళ్ళు, నలుగురేసి పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు, రకరకాల విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి తన తప్పును తెలుసుకున్నారు అనుకోవాలి. ఎందుకు అంటే 11కి పరిమితం చేయడానికి ప్రధానమైన కారణం, 11 సీట్లు మాత్రమే రావడానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బ అని ఆయనకు స్పష్టంగా అర్థమైంది. అందుకే అనవసరంగా పవన్ కళ్యాణ్తో పెట్టుకోకూడదు అని నిర్ణయించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక సినిమా స్టార్ కూడా. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, సౌత్ ఇండియా కాదు దేశంలోనే అత్యంత బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అదే సమయంలో ఆయన బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా కూడా ఉన్నారు. దీంతో ఏం చేసినా పవన్ కళ్యాణ్ని టచ్ చేస్తే మాడి మషైపోతాం అన్న భావానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు అని చెప్పేవారు. అందుకే ఎవరు కూడా విమర్శలు చేయవద్దని ఆయన ఆదేశించినట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన వ్యూహం మార్చుకున్నట్టు కనపడుతోంది. లేదు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చెయ్యాలి అనేది ఆయన వ్యూహంగా కనపడుతుంది. దీనికి ప్రధానంగా 2-3 కారణాలు చెప్తున్నారు. ఒక కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ని టచ్ చేయడం వల్ల లాభం కంటే నష్టం వస్తుంది కాబట్టి వద్దు అనుకున్నారు. రేపో మాపో తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విడిపోయే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా మనం చంద్రబాబునే టార్గెట్ చేయాలి తప్ప పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే రేపు విడిపోయిన తర్వాత మనం ఇద్దరికీ శత్రువు అవుతాం, కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దామనేది. ఇప్పుడు ప్రధానంగా ఆ లెక్క నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చెయ్యాలి అనుకోవటానికి 2-3 రీజన్స్ కనపడుతున్నాయి. ఒకటి, వీళ్ళిద్దరి మధ్య బంధం బ్రేక్ అవుతుంది ఎప్పుడోకప్పుడు, అప్పటి వరకు వేచి చూద్దాం అనుకుంటే బంధం ప్రతిరోజు రోజుకు రోజుకు బలపడుతోంది తప్ప బలహీన పడట్లేదు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని చంద్రబాబు గారు, ఇలాగా ఒకరికొకరు సమర్థించుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ మరింత బలంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇది ఇప్పట్లో తెగే బంధం కాదు, కాబట్టి ఎదురుదాడి చేయాలి ఒకటి. రెండవ రీజను, పవన్ కళ్యాణ్ గారు తన క్యాడర్ మీద దాడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకోవటం దగ్గర నుంచి సామినేని ఉదయభాను కావచ్చు, అలాగే గుంటూరు జిల్లాలో రోసే కావచ్చు, ఇలాగ బలమైన నాయకులను, బలమైన సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులను తీసుకోవడం ద్వారా ఆయా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో జనసేన కూడా అంతే బలం పుంజుకుంటా ఉంది. పైగా ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వైసీపీకి డ్యామేజ్ చేస్తుందో అంతకంటే ఎక్కువ డ్యామేజీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకైనా చాలా చోట్ల నాయకులు ఉంటారు, అంత ఈజీగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరడం అనేది కొంచెం కష్టమైన ప్రక్రియ, ఏదైనా లాభాపేక్ష ఉంటే తప్ప. అలా కాకుండా లాభాపేక్ష లేకుండా కేవలం వైసీపీలో మనుగడకు అవకాశం లేదని భావించి ఈ 3 నాయకులు ఇవాళ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇది అత్యంత భారీ ఎత్తున వైసీపీకి షాక్గా కనిపిస్తోంది. అందువల్ల రెండో రీజన్ ఇది. మూడవ రీజను, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే అడుగులు వేస్తూ ఉన్నాడు. ఆయన ఏదో డిప్యూటీ సీఎం అయిపోయాడు కదా, 4 శాఖలు వచ్చేసినాయి కదా, ఆ శాఖల్లో పని చేసుకుంటాడులే అనుకుంటే కుదరట్లా. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని వీలైనంతగా టార్గెట్ చేసి నామరూపాలు లేకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు ఉన్నట్టుగా వైసీపీకి అర్థమైంది. ముఖ్యంగా ఈ లడ్డూ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డిని భారీ ఎత్తున దెబ్బ కొడతా ఉన్నాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో కొన్ని కులాలు పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కులాలు గంపగుత్తగా ఓట్లేస్తాయి, మాలలు, మాదిగలు, ఇతరత్ర ఎస్సీ కులాలు గంపగుత్తగా ఓటేస్తాయి,
ముస్లింలు గంపగుత్తగా ఓటేస్తారు, రెడ్లు గంపగుత్తగా ఓటేస్తారని ఈ రకంగా ఏవైతే అంచనాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయో వాటన్నింటిని కూడా స్మాష్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కులాలన్నింటినీ కలిపే ఒక ఆలోచన విధానంతో అన్ని కులాల్లో ఒక ఏకీకృత భావన తీసుకొచ్చి కులానికి రాజకీయానికి సంబంధం లేదు, మంచి నాయకుడిని ఎంచుకోవాలన్న ఒక భావన కలిగించిన వ్యక్తి. ఇప్పుడు క్రిస్టియన్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, అందులో భాగంగా హిందువులు కూడా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు ఆల్మోస్ట్ హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విడిచి ఇటువైపు కూటమి వైపు వస్తున్న పరిస్థితి. ఎంతో కొంతమంది దాదాపు 40% ఓట్లు పడ్డాయి కదా, అందులో చాలామంది హిందువులు ఉన్నారు కదా. కులానికి సంబంధం లేకుండా అందరు హిందువులు జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు కులం పరంగా మతం పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి వీక్ అయిపోయారు అనేది ఇక్కడ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడుతున్నది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ మీదనే ఎదురుదాడి చేద్దాం అని భావించారు. అందులో భాగంగా తాను పవన్ కళ్యాణ్ కంటే ముందు తిరుమలకు వెళ్ళటం అనేది ఒక వ్యూహం అయితే, ఈ జగన్మోహన్ రెడ్డి బానిసగా పేరుపడ్డ పేర్ని నాని రంగంలో దించి, ఏదైతే పాత బిచ్చగాడు పేర్ని నానిని రంగంలో దించి ఆయన మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేయిస్తూ దాడి చేయటం, మాటల దాడి చేయటం అనేది రెండో వ్యూహం. ఇక వరుసగా దిగమని ఆదేశాలు వెళ్ళినాయట. బానిస 1 పేర్ని నాని, బానిస 2 అంబటి రాంబాబు, బానిస 3 గుడివాడ అమర్నాథ్, ఇట్లా ఆయనకు సంబంధించిన బానిసలందరూ కూడా వరుసగా పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్లు పెట్టి ఇక తిట్టడం మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా పేర్ని నాని నిన్న పెట్టిన ప్రెస్ మీటు రసాభాస అయింది. ఇవాళ ఆయన ఇంటి మీద ఒక రకంగా చెప్పాలంటే జనసేన శ్రేణులు దాడి చేసినంత పని చేశారు. ముందు ఆయన ఇంటి ముందు దష్టి బొమ్మను దహనం చేశారు, ఆయన డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ఆపడంతో సరిపోయింది కానీ లేకపోతే ఒక రకంగా దాడి చేసినంత పని అయింది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అసలు శత్రువు ఎవరో ఇవాళ గుర్తించాడు అని మనం భావించవచ్చు. ఇంతకుముందు వరకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చాలా పెద్దవాడిని చేసినట్టుంటుంది అన్న భావంలో పవన్ కళ్యాణ్ని కేవలం వ్యక్తిగత విమర్శల వరకు మాత్రమే పరిమితం చేసేవారు. ఇవాళ పవన్ కళ్యాణ్ దెబ్బకి నా అసలు సిసల శత్రువు పవన్ కళ్యాణే తప్ప చంద్రబాబు కాదని ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఇవాళ వరుస మాటల దాడులు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ పెట్టినట్టుగా కనపడుతుంది. మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్కి అయితే కేవలం రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఈ అంశంలో అనుకోనింత మద్దతు లభించడం అనేది ఒక గుడ్ సైన్ అని మనం చెప్పాలి.